నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పార్లమెంటు ఎన్నికల విధులు నిర్వహించే సంబంధిత అధికారులకు శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించాలంటూ సూచన చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసు యంత్రాంగం ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవాలంటూ చెన్నూరు సీఐ రవీందర్ పిలుపు వేసంగి వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కేంద్రాలలో ఎలాంటి అవకతవకలు తలెత్తకుండా చూడాలంటూ అధికారులకు సూచన చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి 50 లక్షల రూపాయల వరకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రకటించారు. మున్నూరు కాపు కుల బాంధవులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తుగా 10 లక్షల చెక్కును మున్నూరు కాపు సంఘ నాయకులకు ఈ రోజు అందజేసినట్లు తెలిపారు. భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులు మిగతా 40 లక్షలు దశల వారీగా అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ సంఘ భవనానికి జిల్లా కేంద్రంలో నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు మున్నూరు కాపు సంఘం తరపున సన్మానం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లా శంకర్, జిల్లా నాయకులు పూదరి తిరుపతి, తూముల నరేష్, బొలిశెట్టి రాజలింగం, గొంగళ్ల శంకర్, పోరెడ్డి రాజు, బొలిశెట్టి కిషన్, జోగుల సదానందం, డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్, బోయిని శ్రీనివాస్, డేగబాపు, పూదరి ప్రభాకర్, తూముల ప్రభాకర్, నరెడ్ల శ్రీనివాస్, ఎగ్గన ఆగారావు, లచ్చన్న, బోరిగం రాజారాం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి చెప్పినప్పటికీ తప్పకుండా ఈ ప్రతిసారి ఎన్నికలకు వచ్చిన ప్రతిసారి మా సంఘానికి ఏమిస్తారు అనకుండా ఒకటేసారి అందరినీ అడిగిన అందరిగా 10 మందికి 12 కిలోలకు వచ్చారు. ఒక ఎస్సీ వాళ్ళు ఆగింది. ఎస్సీ వాళ్ళకి ఏం చెప్పినంటే మీరు అందరూ కలిసి రండి, ఈ మాల అన్నీ కలిసి వస్తే మీకు కూడా ఎప్పుడైతే అని చెప్పి తప్పకుండా ఇస్తాం. వాళ్ళ గురించి సందేహం లేదు. అంటే మధ్యాహ్నం రెండు ఒక 300-400 టీలో వాళ్ళకు సరే ఎవరైనా కూడా ఉన్నారు. దాని దృష్టిలో మీకు మీతో పాటు పెరుగుదల కూడా సమానంగా ఇవ్వడం. మిగతా వాళ్ళకు కూడా అయ్యేదంటే అందరికీ 15 లక్షలు మీకు 30 చేసాం. తర్వాత 50 అని చెప్పి ఖచ్చితంగా 50 నేను అరేంజ్ చేస్తాను, నేను ఇస్తాను, తప్పకుండా చేస్తాం. కాకపోతే ఈ సమాజంలో మీరు నెంబర్ ఉన్నారు, నెంబర్తో పాటు డబ్బులు కూడా మీరు కొంచెం ఆర్థికంగా గట్టిగానే ఉన్నారు. కాబట్టి మీ కులంతో పాటు ఎక్కడైతే కింద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా మీ కులానికి సంబంధించిన మటు మీకు వృత్తి కానీ ఏదైనా కూడా తప్పకుండా అన్ని రకాల సహకారం సిద్ధంగా ఉన్నాయి. అంటే నేను ఒకటే కుల సంఘాలు అనేవి తప్పకుండా ఉండాలి. అట్లనే ఇంకో కులాన్ని ఇబ్బంది పెట్టకుండా మన కులం కోసం మనం బాగా చేసుకున్నాడు. ఏ రకమైన సమస్య ఉంది మన కులం కోసం లేకపోతే దీనికోసం ఇంకో కులాన్ని ఇబ్బంది పెట్టి ఇంకో మదం పెట్టే పరిస్థితి రావాలి తప్ప కుల సంఘాలు ఉండడం కరెక్ట్. కుల సంఘాలు చేసుకోవాలి. కుల సంఘాలు ప్రతి కులంలో బీదవాళ్ళు డబ్బులు ఉంటారు. ఆ సంఘం వాళ్ళ బాధ్యత ఏంటంటే బీదవాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఏదో రకంగా దానికి ఉదాహరణ మారడం తీసుకుంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళకి మొత్తం అందరూ కలిసి మంచి 10-20 జమ చేసి మనకి వ్యాపారం పెట్టించి వాడు సెటిల్ అయితే ఇస్తారు. అట్లా ప్రతి సంఘంలో చేసుకుంటే ప్రభుత్వం మీద భారం సగం అవుతుంది. వృత్తికి సంబంధించిన ఏ రకమైన సమస్య అయినా నేను కోరుకునేది ఒకటే, మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రంలో అన్నింటిలో మొదలుకోవాలని చెప్పి కోరుకుంటాను. దానికి నాకు శక్తి వంచన లేకుండా చేసి దానికి కనబడ్డది ప్రతి రంగంలో మనం మంచిర్యాల మొదలుకోవాలని కోరుకుంటున్నాను. దానికి కూడా మీ వంతు సహకారం అందించండి. తప్పకుండా ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా పరిశ్రమలు కానీ మీకేది మీ కులానికి చెప్తుంటే మీ కులంలో కొంచెం
బలవంతులు ఉన్నారు కాబట్టి ఆ బలవంతులు మిగతా జమ చేసుకుంటూ పోతే ఒకరు గుర్తుపెట్టుకోండి, ఒక్కరు బాగుపడితే మన చుట్టూ మనవాళ్ళు మందలు అందరికీ అసలు వస్తుంది. మనతో పాటు 10 మంది బాగు చేస్తే ఏంటంటే అందరూ కలిసి ఒక్కరు నా వంతు నేను చేస్తాను సిద్ధంగా. మీ వంతు మీరు సమాజానితో పాటు ప్రభుత్వానికి ఏ రకంగా చేయవద్దు. ప్రభుత్వానికంటే ఆర్థిక రూపం కాదు, మీరు సమాజానికి ఏం చేయాలో చేయండి. ప్రభుత్వానికి ఆర్థికంగా మేము చూసుకుంటాం, దాన్ని ఎట్లా కోసం పరిపుష్టం చేయాలో మాకు తెలుసు. వాళ్ళు ఖాళీ ఇస్తే కూడా 3 నెలల లోపల వ్యవస్థను గాడిలో తీసుకొచ్చి జీతాలు కానీ మిగతా అన్ని వాళ్ళు వదిలిపెట్టి అన్ని ఇప్పటికి ఇచ్చాం. సో ఎవరికైతే ఆర్థికంగా వీకుందో బలహీనమైన రైతులు వాళ్ళని ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న మా సిద్ధాంతం అదే, దాన్ని ప్రోత్సహిస్తాం. అదే రకంగా సహాయం ప్రభుత్వ పరంగా అందిస్తారని చెప్పి వాళ్ళు పిలిచి చెప్పిన సందర్భంలో, సార్ మా జనాభా ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లాలోనే 22% ఉన్నది సార్, ఆ రేషియో ప్రకారంగా మీరు 50 లక్షల రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు ప్రతిస్పందనగా తప్పకుండా 30 ప్రస్తుతం ఇస్తున్నాను, ఇంక 20 లక్షలు ఇంకో ఎటువంటి 50 లక్షల పైచి కంటే 60 కూడా పోవచ్చు. అది ఇంకో మాట చెప్పారు, ఎమ్మెల్యే అకౌంట్ నుంచి కూడా మెప్పించిస్తున్నా మీకోసం అని చెప్పన్నారు. ధన్యవాదాలు సార్, నిజంగా మేము మీకు రుణపడి ఉంటాం. మేము కాదు సార్, మా భవిష్యత్ తరాలకు కూడా మీ ఆనవాళ్ళు కనిపిస్తాయి. మీరు ఎమ్మెల్యే ఉన్న సమయంలో మా భవనానికి 50 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే శిలా పథకం మీద కొక్కిరాల ప్రేమసాగరరావు గారు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులని చిరస్థాయిగా మీ పేరు నిలిచిపోతుంది. తద్వారా భవిష్యత్ తరాలకు కూడా మీ ఆనవాళ్ళు మాకు కనిపిస్తాయి. మేము కూడా అదే విధంగా మీకు రుణపడి ఉంటాము. మేము మీ నాయకత్వంలో మీరు ఏది చెప్తే అది మేము కుల సంఘం తరఫున పాటిస్తాం. ఎందుకంటే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకు తిరిగి మరి కృతజ్ఞ భావంతో సహాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అందులో ముందు వరుసలా మా కాపు కులస్తులు ఉంటారు. కాపు కులస్తులు అంటే ఒక కులం కాదు, అక్కడ కాపు దాపు అన్నట్టు ప్రతి పంటకి కూడా కాపు ఎలా ఉంటామో మేము నమ్మిన నాయకుడు కూడా అలాగే నమ్మకంగా ఉంటాము, నమ్మక ద్రోహం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా కుల సోదరులందరికీ కూడా వేదిక ఎన్నికలు విజ్ఞప్తి చేస్తున్నాను. వారు పెద్ద మనసుతోటి ఏదైతే మనకు సహాయం చేశారో అంతే కృతజ్ఞత భావంతో మనం కూడా వారి వెంట నడుస్తాం, వారి ఆశయ సాధన భాగంగా మనం కూడా నిలుస్తాం, రుణం తీర్చుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పిలువగానే ఒక మెసేజ్ ద్వారా మరి వివిధ మండలాల నుంచి పెద్ద నాయకులకు మెసేజ్ పెట్టగానే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా కుటుంబ సభ్యులు అందరూ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ సంఘం ఎలా ఉంది, ఏం జరుగుతుందనే విషయం తెలుసుకొని సుత్తన గారిని, బుదరి తిరుపతి గారిని, నరేష్ గారిని అందరిని పిలిచి మాట్లాడి సార్ 50 వరకు అన్నారు సార్ చేస్తాము, 50 లక్షలు కూడా సాధిస్తారు. ఇవాళ 10 లక్షలు 40 లక్షలు ఇస్తారు. ఈ జిల్లా నుంచి వచ్చిన లోకల్ మంచిర్యాల సంఘం నాయకులకు, ఈ టౌన్ కాపు నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా నా యొక్క శిరస్సు వంచి ధన్యవాదాలు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు నియమించిన ప్రిసైడింగ్ అధికారులు మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ, ఎన్నికల్లో అధికారులు విధులు పారదర్శకంగా నిర్వహించాలని, తమకు కేటాయించిన పనులను నిష్పక్షపాతంగా ఎన్నికల ఉత్తర్వులకు అనుగుణంగా నిర్వహించాలని కోరారు. ట్రైనింగ్ అధికారులు ఎన్నికల విధులు నిర్వహించే వారికి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహించాల్సిన పనులను గూర్చి కూలంకుషంగా తెలియజేయడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. Complete set of PU, TU, PU. So
మొత్తం కూడా కంప్లీట్ సెట్ ఆఫ్ సియు బియు వీవీప్యాట్ రీప్లేస్ చేస్తారు. అంటే రీప్లేస్ చేస్తే మళ్ళీ ఏం చేయాలి, కొత్త యూనిట్కి చూసుకొని అన్ని కరెక్ట్ ఉంటే ఇబ్బంది లేదు. ఏమైనా తప్పు ఉంటే ఇది తప్పు ఉందని చెప్పండి. అందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటిది? ఆప్షన్ 1 అసెంబ్లీ సెగ్మెంట్ వేర్ అండ్ రిజిస్టర్డ్ యాజ్ ఓటర్. అంటే మీకు ఎక్కడ ఉంటుంది, కరీంనగర్ ఉంటే కరీంనగర్, వరంగల్ ఉంటే వరంగల్, లోకల్ ఉంటే లోకల్. సో మీరు ఇది టిక్ చేస్తే మీరు ఎక్కడ ఉంటుందో అక్కడ పోయి ఓటేసుకోవచ్చు, జర్మన్ వేయాల్సి వస్తుంది. మీరు ఎక్కడ ఓటేదలుచుకున్నారు, పని చేసే దగ్గరనా మీ ఓటున్న దగ్గరనా అని అడుగుతారు. సో మీకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉంటుంది. బట్ ఖచ్చితంగా ఫామ్ 12 అందరూ ఈరోజు సబ్మిట్ చేయాలి. మీరు ఆల్రెడీ అక్కడ సబ్మిట్ చేసి ఉంటే, డిపిఓ ఆఫీస్లో సబ్మిట్ చేసి ఉంటే మళ్ళీ ప్రింట్ తీసుకొని ఇస్తారు, సబ్మిట్ చేయండి. లేదా సబ్మిట్ చేసిన దాంట్లో మీరు టిక్ చేసిందే సబ్మిట్ చేయాలి. మీరు ఎక్కడ ఓట్ వేయాలనుకున్నారు అనేది టిక్ చేసిందే సబ్మిట్ చేయాలి. దాంతో ఏమైతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వరంగల్లో ఓటు ఉంది. వరంగల్లో ఓటు ఉన్నప్పుడు మీరు వరంగల్లో పోయి ఓటేస్తా అని టిక్ చేశారు. సో వరంగల్కి మీకు ఒక క్యాజువల్ లీవ్ వస్తుంది. అది స్పెషల్ క్యాజువల్ లీవ్, డిఫరెంట్ క్యాజువల్ లీవ్. సో మీరు పోతారు, అక్కడ ఓటేస్తారు. మీకు పోస్టల్ బ్యాలెట్ మళ్ళీ రాదు. ఇక్కడ ఓటేస్తా అంటే మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఓటేస్తా అనుకున్నారు, ఇక్కడ ఓటేస్తా అని మీరు టిక్ చేసుకుంటే మళ్ళీ మీకు లీవ్ కావాలంటే ఉండదు. ఓకే, ఎందుకంటే మీకు బ్యాలెట్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ వేస్తారు. సో అది క్లియర్ గా మీరు టిక్ చేసిన తర్వాతనే ఇవ్వాలి. ఎవరైనా సబ్మిట్ చేసినా కూడా అది టిక్ చేసిన తర్వాతనే మళ్ళీ ప్రింట్ తీసుకొని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయేలోపు ఎవరెవరైతే ఫామ్ 12 సబ్మిట్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా, 15-20 minutes లేట్ అయినా ఇక్కడ మీకు ప్రింట్ ఇస్తారు. ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఫామ్స్ అని ఇక్కడ ఉంటాయి, లేకపోతే కొత్త ప్రింట్స్ ఇస్తారు. ప్రింట్ పెద్ద ప్రాబ్లం కాదు, మొత్తం పీడిఎఫ్ ప్రింట్ తీసి పెట్టమని చెప్పాము. మీ నంబర్తో తీసుకొని అది ప్రింట్ తీసేసి దాంట్లో మీరు టిక్ చేసుకొని అదొకటి. 2 ఫామ్ 12లో ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే కనుక మెన్షన్ చేయండి. మీరు ఇచ్చిన డీటెయిల్సే ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్గా హైదరాబాద్ లో మీరు ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీ కానీ ముషరాబాద్ పడి ఉంటుంది, ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ పడి ఉంటుంది. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే అది కరెక్ట్ చేయించుకొని ఆ కరెక్ట్ చేసిన ఫామ్ కి టిక్ చేసి కరెక్ట్ చేసిన ఫామ్ మీదనే సైన్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు పోస్టల్ బ్యాలెట్ కి వ్యాలిడేషన్ ఉంటుంది మీకు. ఎందుకంటే ఆ ప్రకారమే మీకు అక్కడ ముషిరాబాద్ ఉంటే ఆ ముషిరాబాద్ దగ్గరికి పోతే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు పోతాం అనుకున్నప్పుడు మీరు లీవ్ ఇచ్చినప్పుడు అక్కడ ఉంటాయి. సో కాబట్టి ఫామ్ 12 మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఒకటి అందరూ ఖచ్చితంగా ఆ ఆప్షన్ టిక్ చేసి ఇవ్వాలి. నంబర్ 2 అందులో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో అది ఇంపార్టెంట్. మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్లోని కిష్టంపేట గ్రామంలో సోమవారం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులతో కలిసి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు వేసంగి వరిధాన్యాన్ని తీసుకువచ్చే రైతులకు సరైన సదుపాయాలు ఉండేటట్టు చూసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వేసవికాలం కావడంతో మంచినీటిని అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు మరియు తూకం వేసే సమయంలో పారదర్శకంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. అట్లానే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమంటారు ఈ వాటర్ ఖచ్చితంగా ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోండి. అండ్ అట్లనే అవసరమైతే ఇక్కడ డిఎంహెచ్తో మాట్లాడి కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇక్కడ పెట్టుకోండి. సడన్గా ఏమైనా అవసరం ఉంటే ఈ 3 విషయాలు జాగ్రత్త మీ దగ్గర పెట్టుకొని మేబీ ఇంకో 2-3 డేస్లో అట్లా ప్యాడీ వస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని తలండి, పెరికపల్లి, నాయకపుగూడ గ్రామాల నుండి కొమరంభీం చౌరస్తా వరకు కేంద్ర సీఆర్పీఎఫ్ బలగాలతో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ కమాండెంట్ రాకేష్ జెండా ఊపి పోలీస్ ఫ్లాగ్ మార్చును ప్రారంభించారు. అనంతరం తిర్యాని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సదయ్య మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎలక్షన్ను మండల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎలక్షన్లలో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరూ కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, పాత గొడవలు తెరపైకి తీసుకురాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతమైన తిర్యాని మండలంలో ఒకప్పుడు నక్సలైట్లు అభివృద్ధి నిరోధకులుగా ఉండేవారని, ఇప్పుడు ప్రజల సహకారంతో వాళ్లను నశింపచేశామని, ఇప్పుడు వాళ్ల ఉనికి లేదని తెలిపారు. భవిష్యత్తులో కూడా నక్సలైట్ల సమస్య పునరావృతం కాకుండా పోలీసులు, ప్రజలు కలిసికట్టుగా ఉండి మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ రాకేష్, సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బద్రీప్రసాద్, తిర్యాని ఎస్ఐ సిహెచ్ రమేష్, పోలీస్ సిబ్బంది శంకర్, హోంగార్డు జంగు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తిర్యాని మండలం హెడ్ క్వార్టర్లో ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల తరఫున ఎస్పీ శ్రీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసు కవాతు నిర్వహించడం జరిగింది. ఇందులో కేంద్ర బలగాలు మరియు రాష్ట్ర పోలీసులు అందరం కలిసి కూడా కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతులో భాగంగా ఒక కమాండెంట్ అసిస్టెంట్ కమాండెంట్ సార్, తర్వాత ఒక ఇన్స్పెక్టర్ అండ్ సిఆర్పిఎఫ్ ఒక 30 జవాన్లు, అలాగే మన సివిల్ పోలీసులు, నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్లలో పోలీసు వారు మీ అందరికీ శాంతియుతంగా ఓట్లు వేయించుకోవడానికి మేము భద్రత కల్పించడానికి తయారున్నాము అని చెప్పడానికి వరకు ఈరోజు కవాతు నిర్వహించడం జరిగింది. సో ఈ సందర్భంగా తిర్యాని మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎన్నికల సమయంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదు, అలాగే గొడవలు అవి చేసుకోకూడదు, ఒకరికొకరు పాత పగలను మనసులో పెట్టుకొని ఈ ఎన్నికల టైంలో ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి బయటకు రాకుండా ఎవరి ఓటు వాళ్ళు శాంతియుతంగా వేసుకోవాలి. తర్వాత గ్రూపులు కొట్లాడుకోవడం కానీ, పక్క వాళ్ళు మన వాళ్ళతో కొట్లాడుకోవడం కానీ అట్లాంటి చేయకుండా ఎవరికి నచ్చిన వారికి ప్రచారం చేసుకొని ఎవరికి నచ్చిన వారికి వాళ్ళు ఓటు వేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఎలక్షన్ల సమయంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేస్తాం, ఆ తర్వాత అందరం కూడా మనం కలిసికట్టుగా ఉన్నప్పుడే మన మండలం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ ప్రాంతం మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం. ఒకప్పుడు నక్సలైట్లు మన అభివృద్ధికి నిరాటకంగా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఈరోజు తగ్గించడం జరిగింది. పూర్తిగా వాళ్ళ యొక్క కార్యకలాపాలను ఆపించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు చేసే పరిస్థితికి పోలీసు వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో కాబట్టి అదే దీనికి కూడా పూర్తిగా ప్రజలందరూ సహకరించడం వల్లనే ఈరోజు నక్సల్ సమస్యను మేము రుజువుతీర్చగలిగినాం. సో ఇదే ట్రెండ్ను కొనసాగించి ఫ్యూచర్లో కూడా మన నక్సల్ సమస్య రాకుండా మనం అందరం కలిసికట్టుగా ఉండి చూసుకొని మన మండల అభివృద్ధికి తోడ్పడాలని అందరికీ మనస్ఫూర్తిగా. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని 63వ జాతీయ రహదారిపై పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకుని పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకుని పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తనిఖీలు కీలక పాత్ర పోషిస్తాయని పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. సాయుధ బలగాలతో పగడ్బందీగా విధులు నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభపెట్టే వస్తువులను రాకుండా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు, డీసీపీ గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క చెన్నూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ కింద వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కానీ వితౌట్ హెల్మెట్ తోటి కానీ రాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా అందరూ హెల్మెట్ ధరించాలి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి కానీ వాహనాలు నడపరాదు. ఎందుకంటే అది వాహనాలు నడిపి మీరు తాగిన వాహనాలు నడపడం వల్ల మీకు ప్రమాదం జరగవచ్చు, లేదా మీ వల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాలు నడపవద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అన్ని ప్రికాషన్స్ పాటించాలి. అలాగే అందరూ వెహికల్ నడిపేటప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ పక్కగా పెట్టుకొని మీ యొక్క వెహికల్ నడపవలసి వస్తుంది. కాబట్టి తనిఖీ ఇదే విధంగా కంటిన్యూగా ఈ యొక్క ఎలక్షన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ మీ యొక్క కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి తల్లి పోచమ్మ ఎదురుకొలుపు కార్యక్రమాన్ని మందమరి పట్టణంలోని ప్రాణహిత కాలనీ షిర్కేలో కన్నుల పండుగగా అట్టహాసంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు ప్రతీక అయిన సంగతి తెలిసిందే. 2 రోజుల పాటు నిర్వహించే ఎదురుకొలుపు ఉత్సవాల్లో భాగంగా శనివారం సిరికే కాలనీలో నివసించే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అందంగా అలంకరించిన బోనాలు అమ్మవారికి సమర్పించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే పాలపురక తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ముందర గల పందిరిపై పరిచారు. అనంతరం అమ్మవారిని అందంగా అలంకరించి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాన్ని నెత్తిన పెట్టుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో వీధుల గుండా ఆలయానికి చేరుకొని పోచమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. తమ పిల్ల పాపలను పాడి పశువులను చల్లగా చూడాలని, వాణిజ్య వ్యాపార సంస్థలు ఆరోగ్యం బాగుండాలని భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ దేవస్థానం కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పలు సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు పాల్గొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి భద్రపరచడానికి చెన్నూరు మండలం కిష్టంపేట డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను సోమవారం జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేసిన కళాశాల పరిసరాలను పరిశీలించి తీసుకోవాల్సిన భద్రతలను గురించి సిబ్బందికి సూచనలు జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పార్లమెంటు ఎన్నికల విధులు నిర్వహించే సంబంధిత అధికారులకు శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించాలంటూ సూచన చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసు యంత్రాంగం. ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవాలంటూ చెన్నూరు సీఐ రవీందర్ పిలుపు. వేసంగి వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. కేంద్రాలలో ఎలాంటి అవకతవకలు తలెత్తకుండా చూడాలంటూ అధికారులకు సూచన చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.